ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్ మా అపార్ట్మెంటే అనమాట. తిరుమల అశోక్ ఆర్కేడ్ మా అపార్ట్మెంట్ పేరు. సో ఇక్కడ ఇది మా బిల్డర్ వచ్చేసి సుబ్బారావు అంకుల్ గారు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఎలివేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్లీ చాలా బాగా చేశారు సుబ్బారావు అంకుల్ గారు. సో ఇక్కడ మనకి చుట్టూరా చూస్తే మనకి మొక్కలు ఉంటాయి అనమాట. ఇవి కూడా మన సుబ్బారావు అంకుల్ గారు పెట్టించారు బాగా. సో మీరు చూసుకోవచ్చు, బాగా పెట్టించారు కదా అండి. సో ఇక్కడ మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ పక్కన ఒక చిన్న స్పేస్ ఇచ్చారు, ఒక కేజీ లాగా. దాంట్లో గార్బేజ్ అంతా పడేయడానికి స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మొక్కలు చూసుకోవచ్చు మీరు. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ నెంబర్ 1 అనమాట. ఇక్కడ మనకి ఉంటుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్ 2. సో ఇక్కడ ఒకటి అన్నమాట. మీరు చూసుకోవచ్చు, మనకి సోలార్ ఫెన్సింగ్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చుట్టూ మనకి మంచిగా ప్లాన్స్ అనేది సుబ్బారావు అంకుల్ గారు ప్రొవైడ్ చేశారు మనకి. సుబ్బారావు అంకుల్ గారు అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు మనకి. మీరు చూసుకోవచ్చు, లైక్ చాలా మంచిగా అట్లా ప్లానింగ్ బాగుంది, నాకు నచ్చింది అనమాట. ఇది డ్రైవ్ వే అనమాట. ఇక్కడ పార్కింగ్స్ ఉంటాయి. సో మీరు కార్స్ అన్ని చూసుకోవచ్చు. అండ్ ఇది ప్లస్ దీనికి ఆపోజిట్ కూడా అక్కడ మీరు చూసుకోవచ్చు. దీనికి ఆపోజిట్ ఇది కూడా గార్డెనింగ్. అక్కడి నుంచి గార్డెనింగ్ నేను అక్కడి నుంచి కూడా చూపిస్తాను. సో యాక్చువల్లీ మనకి మెయిన్లీ ఇది 5 ఫ్లోర్స్ అనమాట. ఈచ్ ఫ్లోర్కి 11 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ అంతా మొత్తం గార్డెన్ ఏరియా అయితే వస్తుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసుకుంటారు. ఇది మన మెయిన్ పార్కింగ్స్ అనమాట. సో ఇది ఒక లిఫ్ట్ అనమాట. అండ్ అది కూడా ఒక లిఫ్ట్. సో ఇక్కడ మధ్యలో పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇదంతా గార్డెన్ అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇదంతా గార్డెన్. సో మీరు చూసుకోవచ్చు, లైక్ సాయంత్రం టైం అప్పుడు అందరు పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక లిఫ్ట్, ఇంకో 2 లిఫ్ట్స్. దిస్ ఇస్ జనరేటర్. సో ఇలా ఉంటుంది పైన. అండ్ ప్రతి ఇండిపెండెన్స్ ఫాల్స్ ఇచ్చారు ఇక్కడ, మంచిగా మొక్కలు గార్డెన్ ఏరియా. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక మంచిగా అటు ప్రజెంట్ ఎన్విరాన్మెంట్తో అయితే చేయడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఇంత మంచిగా ఇచ్చారనమాట మనకు మొక్కలు పెట్టేసి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సాయంత్రం అయితే 5 to 7 అయితే పిల్లలు కంటిన్యూస్గా ఆడుకుంటూ ఉంటారు అనమాట ఇక్కడ. యాక్చువల్లీ నేను కూడా వస్తాను, లైక్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎలాగో. సో మీరు చూసుకోవచ్చు, చాలా మంచి ప్రజెంట్ ఎన్విరాన్మెంట్, గ్రీనరీ, లైక్ మంచిగా ఆక్సిజన్ కూడా మంచిగా అందేటట్టు, అంటే ఆడుకుంటే టైంలో అసలు చాలా మంచి ప్రజెంట్ బ్రీజ్ అయితే వస్తుంది అనమాట. సో నైట్ కూడా చాలా మంది ఆడుకుంటారు ఇక్కడ షటిల్స్. నైట్ మార్నింగ్ ఆడుకుంటారు అంతా. అయితే ఇది మనకి షటిల్ కోర్ట్ అనమాట. ఇక్కడ షటిల్ ఆడతారనమాట. నెట్ ఉంది కానీ అక్కడ ఉందన్నమాట లోపల. మీరు చూసుకున్నారు కదా, ఇందాక మనం వచ్చాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం రూట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక స్టేర్ కేస్ ఉంటుంది. ఇక్కడ ఒక స్టేర్ కేస్ ఉంటుంది. అండ్ అటు సైడ్ కూడా స్టేర్ కేస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు అనమాట. సో ఇక్కడ ఇలా ఉంటుంది, అంటే లైక్ దిస్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే చాలా మంచి బ్యూటిఫుల్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి సోలార్ ఫెన్సింగ్ కూడా ఉందని చెప్పాను కదా. ఇవన్నీ ఏంటంటే మనకి సుబ్బారావు అంకులే ఫస్ట్ లైక్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు మొక్కలను వేసి ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ అయితే చేశారనమాట. మీరు చూసుకోవచ్చు, ఇది లిఫ్ట్ నెంబర్ 2 అనమాట. ఇక్కడ 55 ఫ్లాట్స్ కదా అనమాట. ఇలా ఉంటుంది. అక్కడ కూడా ఒక లిఫ్ట్ ఉంటుంది, చెప్పాను కదా మీకు. సో ఇక్కడ కూడా ఒక లిఫ్ట్ ఉంటుంది. అండ్ లిఫ్ట్కి ఎదురుగా స్టేర్ కేస్ ఉంటుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు. దానికి అటు కొద్దిగా దూరం వెళ్తే స్టేర్ కేస్ అయితే ఉంటుంది. సెకండ్ది, ఇది ఫస్ట్ది అనమాట. మొక్కలు చూడకుంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రొమోగ్రెనేట్ ప్లాంట్ అండ్ కంద మొక్క అనమాట. సో మేము ఏం చేసామంటే, ఇది లాస్ట్ ఇయర్ ప్లాంట్ చేసామన్నమాట. మేము ఇంటికి వచ్చిన కొత్తలో, అంటే ఆగస్ట్లో ప్లాంట్ చేస్తే అవి ఇప్పటికీ చూడొచ్చు, ఎంత చాలా చాలా బాగా వచ్చాయి. ఐ లైక్ ఇట్ అనమాట. పైనుంచి అనమాట, కింద వ్యూ పైనుంచి చూపిస్తున్నాను మీకు, కింద ప్లే ఏరియా అనమాట. సో ఇప్పుడు మనము కింద చూసాం కదా, ఇప్పుడు పైన చూద్దాం అనమాట. ఇది పైకి అనమాట, ఇలాగా వెళ్ళాలి. సో చెప్పాను కదా, ఇది స్టేర్ కేస్ 2 నుంచి వెళ్తున్నాను నేను. అది స్టేర్ కేస్ 1. అక్కడ మీకు డోర్ కనిపిస్తుంది కదా, అది స్టేర్ కేస్ 1. సో ఇది లిఫ్ట్ అనమాట. సెకండ్ది, అది ఫస్ట్ అక్కడ దాని ఎదురుగుండా లిఫ్ట్ ఉంది. సో ఇప్పుడు నేను వచ్చాను, చాలా ఎండగా ఉంది కాబట్టి అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఇలాగా ఉంటుంది అనమాట మొత్తం అనమాట. చాలా అంటే ఇది ఇండిపెండెన్స్ వాల్స్ అయితే కట్టారు, మీరు చూసుకోవచ్చు. ఫ్లాట్కి అనేది చాలా గ్యాప్ అయితే ఉంటుంది, ఇది మీరు చూసుకోవచ్చు. అంటే 3 BHK అవైలబుల్, 2 BHK కూడా అవైలబుల్ అనమాట మన దగ్గర.
సో ఎండ అంటే డాబా కాబట్టి ఎండ మంచిగా బట్టలు ఆరేసుకోవడానికి చాలా. సో ఇండిపెండెన్స్ వాల్ కాబట్టి మనకి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో చూడొచ్చు ఇదంతా కూడా. సో ఇలాగైతే ఉంటుంది అనమాట. అంటే లైక్ పెద్దగా ఉంటుంది, మామూలుగా అయితే చాలా పెద్దగా ఉంటుంది. లైక్ ఇక్కడ వాకింగ్ కూడా చేసుకోవచ్చు, కిందనే చేసుకోవచ్చు, పైన కూడా చేసుకోవచ్చు. దట్ ఆర్ విష్. అండ్ ఆల్సో షటిల్ ఇక్కడ ఆగ్రహాలు ఉన్నది కాబట్టి సో వాకింగ్ అయితే బాగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ మనకి రెయిన్ వాటర్ లోపలికి వెళ్ళకుండా ఈ షీట్స్ అయితే మనకి వేయడం జరిగింది అనమాట. ఇలా ఉంటుంది ఇండిపెండెంట్ వాల్స్. ప్రతి ఫ్లాట్కి గ్యాప్ ఉండడం అయితే బాగా కట్టారని నాకు అనిపించింది. సో నా షీట్స్ కూడా వస్తున్నారు. ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వడియాలు ఎండబెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక ఇదే మాది, దీని కిందదే మాది. వడియాలు ఎండబెట్టింది మా మమ్మీ ఈరోజు మార్నింగ్. అది కూడా వీడియో తీసి పెడతారు. ఇది దీనిపైన వాటర్ ట్యాంక్ అనమాట. వాటర్ ట్యాంక్ ఇది. సో చూసుకోవచ్చు మీరు. అండ్ అక్కడ కూడా ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. 55 ఫ్లాట్స్ కాబట్టి టూ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి అనమాట. 55 ఫ్లాట్స్ అంటే లైక్ 55 ఫ్లాట్స్ అనమాట. సో ఇటు చూడచ్చు. సో ఇది చాలా విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు నాకు బాగా నచ్చుతాయి. ప్రతిసారి నచ్చినప్పుడల్లా ఇవే చూస్తాను నేను. చాలా అంటే ఈ రెండు నాకు చాలా నచ్చినాయి. లైక్ మంచిగా సెల్ఫీస్ తీసుకోవడానికి దాన్ని షేడ్ పడుతుంది. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి రోడ్ అయితే ఉంటుంది అనమాట. రెండు చూపిస్తా అనమాట. మీరు చూసుకోవచ్చు అక్కడ అది రోడ్డు. ఇది ఫస్ట్ గేట్ ఎంట్రన్స్, అంటే ఫస్ట్ గేట్. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా మనకి బాగా కట్టారు. నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇదే చూస్తాను అనమాట. ఈ రెండు ఎలివేషన్స్ అలా అనమాట. మాకు వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. మాకు రోడ్డు పక్కనే ఇల్లు. అంటే మా మమ్మీ డాడీ 2 years వెతికి ఈ అపార్ట్మెంట్ అయితే తీసుకున్నారు. లైక్ అక్కడ లైక్ బాచ్పల్లి నుంచి శంగిచర్ల వరకు మొత్తం అన్ని వెతికి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకున్నారు. సో మీకు రోడ్ పక్కనే ఉంది. మా అపార్ట్మెంట్ అంత దూరం కూడా ఉండదు, రోడ్ పక్కనే ఉంటుంది. ఇది రోడ్ అనమాట. రోడ్ పక్కనే ఉంటుంది మా అపార్ట్మెంట్ అనేది. సో మా మమ్మీ అందుకే ప్రిఫర్ చేసింది నా కోసం రోడ్ పక్కన ఉంటుందని. సో మీరు వ్యూ అయితే చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లైక్ అంతా లైక్ చాలా బాగుంటాయి ఇల్లులు అంతా దగ్గర. లైక్ అపార్ట్మెంట్లు కూడా చాలా బాగుంటుంది. మంచిగా నేబర్స్ అందరు కూడా కలిసిమెలిసి అయితే ఉంటారు. సో మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఏంటంటే మనకి ఇక్కడ చాలా గ్రీనరీ వస్తుందన్నమాట. పంట పొలాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. బట్ ఇది పంట పొలాలు అనమాట. మీకు చూసుకోవచ్చు ఇది పంట పొలాలు. బట్ లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ రావడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంటే వాటర్ స్టాక్ ఉండిపోయింది. మీరు ఇప్పటికీ చూసుకోవచ్చు. వాటర్ స్టాక్ ఉండడం వల్ల అలా కనిపిస్తుంది మీకు అంతే జస్ట్. సో ఇక్కడ అంతా కూడా మంచిగా పంట పొలాలు అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు లైక్ సమ్ ట్రీస్ అనేది ఉంటుంది. ఇది హైవే అనమాట, వరంగల్ హైవే. సో మా పక్కనే ఉంటుంది కాబట్టి చాలా లైక్ కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయని మా మమ్మీ చాలా బాగా ప్రిఫర్ చేసింది. సో మీకు తెలుసు వరంగల్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తున్నారు, ఉప్పల్ నుంచి అక్కడ అటు సైడ్ వేస్తున్నారు అనమాట. సో చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ వ్యూ కూడా లైక్ సాయంత్రం వస్తే చాలా మంచి గాలి అయితే వేస్తుంది. పైకి కానీ కిందకి కానీ వెళ్తే ఆడుకోవడానికి ఇవి బాగానే ఉంటుంది మాకు. సో ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. సో ఇదనమాట. సో ఇలాగుంటుంది. సో ఇది కూడా ఒక స్టేర్ కేస్ అనమాట మాకు. సో 2 స్టేర్ కేసెస్లో ఇది కూడా ఒక స్టేర్ కేస్ అనమాట. సో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీకు చూపిస్తా. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి కూడా. నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. సో ఇదనమాట మనకు ఉంటుంది. సో మనం కిందకైతే వెళ్దాం. సో ఇది లిఫ్ట్కి ఎదురుగుండా వచ్చింది మనకు. సో ఇదనమాట. సో ఫ్లోర్కి ఇలాగైతే ఉంటుంది అన్నమాట. 1 నుంచి ఇది 5th floor కాబట్టి 501 నుంచి 504 వరకు, 505 నుంచి 511 వరకు అయితే ఉంటాయి అన్నమాట. అది చూసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఒక
ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే 5 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర. సో నేను డిస్క్రిప్షన్లో నెంబర్స్ పెడతాను, బిల్డర్వి అండ్ సూపర్వైజర్వి, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. నా నోటిఫికేషన్స్ కావాలంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.